సంవత్సరాల క్రితం మేధావులు, విద్యావంతులు, అదేవిధంగా స్వతంత్ర సమరయోధులంతా కలిసి ఒక కూటమి ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. 5-10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీలు ఒక పార్టీ మతాన్ని ఈ దేశంలో అందరి మీద రుద్దాలని చూస్తూ ఉంటే ఇంకో పార్టీ అన్ని గంటలు తీసుకుని ఈరోజు ఇళ్లలో కూర్చున్నారు. ఈ 140 సంవత్సరాలు ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించి ఈ భారతదేశాన్ని ఏకత్వంలో భిన్నత్వంగా ఎన్నో కులాలు మతాలు ఉన్నప్పటికీ అన్నింటి సమానం భారతదేశాన్ని బలిదానాలు చేసి భారతదేశాన్ని సురక్షితంగా ఉండడానికి కారణమైంది కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన ఎమ్మెల్యే గారు ఇలాంటి పార్టీ ఉండాలంటే మన అందరం కాంగ్రెస్ పార్టీ అందరినీ కలిసి పనిచేసి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ మన పార్టీ కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఒక చరిత్ర కలిగిన పార్టీ. ఇప్పుడు చెప్పారు చౌదరి గారు కూడా, పేదలు నిరుపేదల కోసం నిరంతరం ఆలోచన చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. స్వతంత్రం కోసం నిరంతరం పోరాటం చేసి మోతిలాల్ నెహ్రూ గారు, గాంధీ గారు వారితో పాటు చాలా మంది కూడా స్వతంత్రం కోసం పోరాటం చేసి త్యాగాలు చేసిన పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ చరిత్ర చెప్పాలంటే చాలా వారు ఆ పార్టీకి ఉన్న గొప్పతనం, ఆ పార్టీలో ఉన్నటువంటి మంచితనం, ఆ పార్టీకి ఇవ్వాల్సినటువంటి మరి గొప్ప ఆలోచన కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి భారతదేశంలోనే పేదలు నిరుపేదలు అందరూ కూడా సమానంగా చూసి కుల మతాలు లేకుండా నిర్భయంగా ప్రయాణం చేసిన గొప్ప పార్టీ. ఒక చరిత్ర 140 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీకి ఈరోజు మనం పుట్టినరోజు జరుపుకోవడం అనేది మన తరంలో ఇది ఒక అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఈ జెండా నీడలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం ఒక సైనికులాగా పనిచేసి రేపు రాబోయే ఎన్నికల్లో మనందరం కూడా రాహుల్ గాంధీ గారు ప్రధాని చేయాలని ఒక మంచి లక్ష్యంతో ఉండాల్సినటువంటి పరిస్థితి నాడు కలుగుతుంది. ఎందుకంటే దేశాన్ని కానీ రాష్ట్రాలు కానీ ఒక రక్షించే పార్టీ, ఒక బాధ్యత గల వారించే పార్టీ, పేదలు నిరుపేదల కోసం చూసే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ ఉండదు. మరి ఈనాడు భారతదేశంలో ఒక బీజేపీ పార్టీ పరిపాలన చేస్తూ ఉంది. ఎవరి కోసం చేస్తూ ఉంది? ఎక్కడ చేస్తూ ఉంది? పేదలు లేరు, నిరుపేదలు లేరు, ఒక ఉన్నత వర్గాలకు తప్ప వేరే వాళ్ళు చేయలే. పరిశ్రమలు అమ్ముకుంటారు, ప్రాజెక్టులు కూడా అమ్ముకుంటారు, అన్ని కూడా అమ్ముకొని ప్రయాణం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. వారు చెప్తుంటారు మరి వారేం చేశారు, గాంధీ ఏం చేశారని చెప్పి. గాంధీ ఒక చరిత్ర గల పార్టీ. గాంధీ చేసిన పని ఆనాడు దేశం కోసం ఎంతో శ్రమపడి ఉప్పు సత్యాగ్రహం చేసి దేశాన్ని స్వతంత్రం చేసిన గొప్ప వ్యక్తి మరి ఆనాడు మహాత్మా గాంధీ గారు. మరి మీరేం చేశారు? మోడీ గారు ఏమైనా చేశారా? ఎవరైనా త్యాగాలు చేశారా? దేశం కోసం ఏం చేశారు? ఏమి చేయలేనటువంటి వారు కూడా ఈనాడు పరిపాలన చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు, దేశంలో ఎవరైతే బాగుంటుంది, దేశంలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, దేశంలో
భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సస్యశ్యామలంగా ఉంటుంది. ప్రాజెక్టులు, పరిశ్రమలు, వివిధ హోదాలు, కార్మికులు, కర్షకులందరూ కూడా సుఖంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ లేదని చెప్పి ఈ సందర్భంగా ఎందుకు తెలియజేస్తూ ఉన్నా. ఒక్కసారి ఆలోచన చేయండి. గ్రామాల్లో కూడా మరియు కూడా ఆలోచన చేయాలి. ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ గొప్పతనం గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మంది కూడా గతంలో చరిత్ర ఉన్న పార్టీ, ఆ పార్టీకి మరి నాడు దేశంలో కొంత ఇబ్బంది జరిగే పరిస్థితుంది. దానివల్ల కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా నడుము బిగించి గ్రామాన కాంగ్రెస్ పార్టీ గొప్పతనం, కాంగ్రెస్ పార్టీ ఔన్నత్యం, కాంగ్రెస్ పార్టీ చరిత్ర, కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి కార్యక్రమాలను కూడా చెప్పి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలను కూడా విజ్ఞప్తి చేస్తుండా. ఒకసారి అర్థం చేయండి. మొన్న జరిగిన ఎన్నికల్లో మన ఏదైతే ఆనాడు ఇందిరాగాంధీ గరీబ్ ఆటోని ఒక గొప్ప నిజంతో దేశం మొత్తం తిరిగింది. మరి ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదలు, నిరుపేదలందరూ కూడా సంక్షేమ పథకాలు ఇవ్వాలి, వారికి ఉన్నటువంటి కళలో ఆనందం చూడాలి, వారి పేదరికాన్ని బాధపడాలని ఒక గొప్ప లక్ష్యంతో ఈనాడు మరి మహిళా సోదరులందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణంతో పాటు మరి ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం, సంఘ బియ్యం ఇచ్చే కార్యక్రమం, రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం, ఇందిరమ్మ ఇచ్చే గొప్ప కార్యక్రమం కూడా ఈనాడు ప్రవేశపెట్టి పేదలందరూ కూడా అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆలోచన చేయాలి, ప్రజలకు చెప్పాలి. మన పార్టీ చేసినటువంటి గొప్పతనం గురించి చెప్పుకొని గ్రామాల్లో తిరిగే విధంగా ప్రతి ఒక్కరు కూడా తిరగాలని చెప్పి చేస్తా ఉన్నాం.